నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు మరొక అడుగు ముందుకు వేశారు. ఎస్ఐబిలో డీఎస్పీగా పనిచేసినటువంటి ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనే అభియోగాల మీద ఆయన డీజీపీ రవిగుప్తా సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఆ సస్పెండ్ ఆర్డర్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను పొందుపరిచారు. హెడ్ క్వార్టర్ని వదిలి వెళ్ళకూడదు అని. అప్పటి నుంచి ప్రణీత్ రావును అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారి కీలకమైనటువంటి పేర్లు బయటకు వస్తాయి. అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ముఖ్యమైనటువంటి అధికారులు, అలాగే మాజీ అధికారులు వారు కూడా పాత్రదారులుగా, సూత్రధారులుగా బయటపడబోతున్నారు అనేది బాగా ప్రచారం జరిగింది. ఇలాంటి సందర్భంలో ప్రణీత్ రావు ముందుగానే పసిగట్టారు, ఎలా అయినా సరే నాకు అరెస్ట్ అయితే ఉంటుంది అని. ఇలాంటి సందర్భంలో సిరిసిల్లాలో ఆయన నివాసంలో ఆయన అందుబాటులో లేకుండా ఉండటం, రాత్రి సమయాల్లో రావటం, తెల్లవారుజామున బయటికి వెళ్ళిపోవటం, డే టైం అంతా ఎక్కడ తిరుగుతున్నారో పోలీసులకి ఎలాంటి సమాచారం లేకపోవడం. ఇలాంటి నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. ఒక రకంగా చెప్పాలంటే సినీ ఫక్కీలో అరెస్ట్ జరిగింది. రెక్కీ నిర్వహించారు పోలీసులు 3 రోజుల పాటు. ఇట్లాంటి సందర్భంలో సిరిసిల్లాలో శ్రీనగర్ కాలనీలో ఆయన నివాసంలో ఆయన ఉన్నాడని తెలుసుకున్నటువంటి ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్ళాయి తెల్లవారుజామున. ఆయన్ను అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆ పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది. ఏదో రకంగా అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో హైదరాబాద్కి తరలించారు. ప్రస్తుతానికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రణీత్ రావు ఆయన వాడేటువంటి మొబైల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. దాదాపు లక్షల్లో ఉన్నటువంటి కాల్ డేటా, నెంబర్స్, వాట్సాప్ చాటింగ్ ఇదంతా డిలీట్ చేసి ముందుగానే జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఆయన కీలకమైనటువంటి అధికారిగా ఉన్నాడు కాబట్టి ఏది ఎలా చేయాలో తెలుసు. ఇటువంటి సందర్భంలో ఆయన వాడినటువంటి మొబైల్ ఫోన్స్ని కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి ల్యాబ్కి పంపారు. వాటన్నిటినీ మళ్ళీ తిరిగి తీసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంటెలిజెన్స్లో ఒక మాజీ ఐపీఎస్ అధికారి పేరు కూడా బయటకు వచ్చింది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 4-5 పేర్లు కూడా అతను చెప్పినట్లు, దానికి సంబంధించి ఏదైతే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకుని వారిపై కూడా కేసులు నమోదు చేయాలి. అలాగే ఇంటెలిజెన్స్ విభాగంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి రూమ్ని ఏర్పాటు చేసుకోవడం, అక్కడ దాదాపు 75 కంప్యూటర్లు పెట్టడం, ఆ ప్రాంతానికి ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు పడటం, అసలు వీటన్నిటికీ ముందే తెలిసినా ఎందుకు సమాచారం ఇవ్వలేదు అనే దానిపై కూడా అక్కడ ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అధికారుల మీద కూడా కేసు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆయన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. ఇలాంటి క్రమంలో ఆయన్ని కస్టడీ పిటిషన్ వేసి 1 వారం రోజుల పాటు విచారణకు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు అనే దానిలోనే పోలీసులు ఉన్నారు. చాలా ముఖ్యమైనటువంటి కేసుగా మారింది. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి తెలంగాణలో ఇంటెలిజెన్స్ విభాగంలో ఈ విధంగా జరిగింది. సో ఇలాంటి సందర్భంలో సిరిసిల్లలో ఆయన నివాసంలో సోదాలు జరిపినటువంటి పోలీసులు చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్తో పాటు బంగారం, అలాగే నగదు కూడా స్వాధీనపరుచుకున్నట్లు, దీనికి సంబంధించి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా ప్రణీత్ రావుపై నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతూ చాలా ముఖ్యమైనటువంటి నేతలు, అలాగే మీడియా ప్రతినిధులు,
మీడియా సంస్థల యొక్క యాజమాన్యం ఫోన్లు ట్యాప్ చేయటమే కాకుండా ఆ సమాచారాన్ని కొంతమంది నాయకులకు చేరవేయడం. ఈయన చేసిన పని అదే ప్రధానమైనటువంటి అభియోగం. ఇట్లాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మారింది. విచారణలో మరి ఎంతమంది పేర్లు ఈయన చెబుతారు, ఇంకా ఎన్ని కీలకమైనటువంటి అంశాలు వస్తాయి అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఏదేమైనప్పటికీ దేశ చరిత్రలో సంచలనం కలిగించినటువంటి వ్యవహారంగా రికార్డు క్రియేట్ చేశాడు ప్రణీత్ రావు. ప్రణీత్ రావు వ్యవహారంలో చాలామంది ముఖ్యమైనటువంటి నేతలతో పాటు ఐపీఎస్ అధికారులు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ముఖ్యమైన అధికారులు కూడా బుక్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా విచారణలో చాలా అంశాలు బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.